మేము విజయవాడ గ్రామం వెళ్ళడానికి దేవుడు ఎంతో కృప చూపించారండి. ఎందుకనంటే అక్కడ పరిస్థితులు మరి వరద ఉద్రిక్తతను బట్టి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళందరూ మనము టీవీలో చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాం, కానీ లైవ్లో అక్కడికి దగ్గరికి వెళ్ళి చూస్తే మాకు సేమ్ సిచ్యువేషన్ ఎలాగుందంటే, ఒక ప్రాంతాల్లో కొంత కర్ఫ్యూ పెట్టేసి ఆ బయట వాళ్ళు లోపలికే ఎంటర్ కాకుండా మొత్తం గవర్నమెంట్ వారు దగ్గరుండి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో కష్టపడుతుంది. అక్కడ చక్కగా వారి డ్యూటీని క్రమంగా అక్కడ నిర్వహిస్తున్నారు. మరి ఆ వర్షం వచ్చినా లేకపోతే ఇబ్బంది పడినా చాలా శ్రమకరమైన పరిస్థితుల్లో వారు అక్కడ కొనసాగుతున్నారు. మరి లారీలు చూసుకుంటే అండి, ఆహారం తీసుకొచ్చిన లారీలు ఆ రైస్ బ్యాగ్ లో మరి ఎప్పటి నుంచి స్టాక్ ఉందో తెలియదు, కానీ నిజంగా అసలు చూసి కొద్ది లారీలు బారుగా నిలబడిపోయినాయి. మొత్తం ఆ లారీల్లో ఉన్న ఆ రైస్ ని మళ్ళీ చిన్న చిన్న వ్యాన్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి తయారు చేయించారో మన రైస్ డిపోల కోసం, ఆ వ్యాన్ లో ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, కానీ అవి కూడా ఆ లైన్ మొత్తం పెట్టేసి లారీలో నుంచి పెద్ద లారీలో నుంచి చిన్న లారీలోకి లోడ్ చేయటం, ఆయా ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ చేయటం. ఆ విధంగా మేము అక్కడ చూస్తే కొన్ని గ్రామాల నుంచి మరి కొంతమంది వ్యాన్స్ భోజనం రెడీ చేసుకుని ఆ పేపర్ ప్లేట్లు తీసుకుని ఒక 50 మంది కుర్రోళ్ళు లేకపోతే ఒక 20 మంది కుర్రోళ్ళు వీళ్ళందరూ కూడా ప్రోత్సాహింపడి ఏం చేస్తున్నారంటే, ఎక్కడైతే భోజనం అందుబాటులో లేదో మరి ఆ స్థలాలకే తీసుకెళ్లి మరి భోజనం అందించడం జరిగిందని. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో నాకు స్టార్టింగ్ లోనే ఒక ప్రేరేపణ కలిగింది, ఎవరైనా మరి సపోర్ట్ చేస్తారంటవా అని అనుకున్నాను. కానీ మరి నేను అడిగినట్టే దైవజనులు నాతో మరి కేఎల్ఆర్ మోషే గారు, తర్వాత వరప్రసాద్ గారు, తర్వాత స్టీఫెన్ గారు, వీళ్ళందరూ కూడా నువ్వు చెప్పు చేద్దామని చెప్పేసి అని అన్నప్పుడు ఖచ్చితంగా నేను ఆ చిన్న మెసేజ్ పెట్టడం జరిగింది. అది చూసి కొంతమంది బిడ్డలు మరి స్పందించి వాళ్ళందరూ ఇచ్చిన మరి ఆ సపోర్ట్ తోటే నేను విజయవాడ గ్రామం వెళ్ళటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా.